ఇప్పుడు మీరు సూసైడ్ అటెంప్ట్ చేశారు కదా బిఫోర్లో. ఒకవేళ మీరు సూసైడ్ అటెంప్ట్ చేసినప్పుడు చచ్చిపోయి ఉంటే ఈరోజు ఈ డేస్ చూసేవాళ్ళ మీరు? లేదండి. మీరు అది చాలా రాంగ్ స్టెప్ తీసుకున్నారనిపించిందా? ఖచ్చితంగా అండి. అంటే అప్పుడు ధైర్యం లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సూసైడ్ అటెంప్ట్ చేయడానికి కూడా కారణం ఏంటంటే, మగతోడు లేకుండా ఆడది బ్రతకలేదనే మైండ్లోనే నేను కూడా ఉండే. నిజంగా ఉండే. ఒక మగాడు లేకపోతే ఆడదాన్ని పిక్కు తింటారు, మగాడు లేకపోతే పిల్లల్ని పెంచలేనేమో, మగాడు లేకపోతే నా పిల్లలకి ఒక సెక్యూరిటీ ఉండదేమో, నేననేదాన్ని. నాకు ఒక చిన్న గోల్ కూడా మా ఇంట్లో ఒక ఆల్బమ్ ఉండేది. మేము నలుగురమే ఉంటుండే. ఆ నలుగురులోన ఒక్క పర్సన్ పక్కకి అయిపోయినా నేను అది ఊహించుకోలేకపోయేదాన్ని. అట్లాంటి భయం నాకు విపరీతంగా ఉంటుండే. దానివల్ల ఎంత టార్చర్ అయినా పడాలనిపించేదే తప్ప బయటికి రావాలంటే భయం వేసేది. కానీ ఎప్పుడైతే సూసైడ్ అటెంప్ట్ చేశానో దాని తర్వాత కూడా ఉన్నాను. అట్లనే వదిలేలేదు, వెళ్ళిపోలేదు. దాని తర్వాత కూడా 2 years కలిసే ఉన్నా. ఎవరికి చెప్పలేదు. ఇంత జరిగిందని మా చుట్టాలు బంధువులు కూడా ఈరోజు నేను బయటకు వచ్చి చెప్తున్నాను తప్ప ఈ 10 yearsలో నా పక్కన వాళ్ళకు కూడా తెలియదు మా మధ్యలో ఇంత డిస్టర్బెన్స్ ఉన్నాయి అనేసి. ఎందుకంటే ఎవరం కూడా మన పరువు మనమే తీసుకోవాలని అనుకోకూడదండి. ఎందుకంటే ఈరోజు కొట్లాడుకుంటాం భర్తతోని, రేపు పొద్దున కలిసిపోతాం. కానీ మన కొట్లాట్లను చూసి నలుగురు నవ్వేటట్టు అయితే ఉండొద్దుననేది నేను ఎక్కువ ఉంటుండే. కానీ భరించలేకనే ఈరోజు బయటకు వచ్చి నేను ఎట్లనో నా లైఫ్ అయిపోయిందండి. నేను చెప్పడం వల్ల ఏ ఒక్కరైనా అరే మేము కూడా అయ్యో ఇట్లాంటిది అనుభవిస్తున్నాం కాబట్టి సో దీనికి సొల్యూషన్ అయినా వెతుక్కుంటారేమో అన్నట్టు నేను చెప్తున్నాను. అంతే తప్ప నేనేదో పాపులారిటీ పెంచుకోవాలని కాదు, లేకపోతే ఎవరినో చాలామంది కామెంట్స్ పెట్టారులేండి, నువ్వు చెప్పే మాటల వల్ల మా పిల్లలు వదిలేసి వెళ్ళిపోతారే తల్లోయ్, నువ్వు ఇట్లాంటివి చెప్పకు అని అంటే, నువ్వు మంచోడు అయితే ఎందుకు వదిలేసి వెళ్ళిపోతుంది అయ్యా? ఎంతోమంది మంచి భర్తలు ఉన్నారండి, భార్యను బంగారంలా చూసుకునేటోళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి అసలు భయమే లేదు. నువ్వు ఎదవ్వి కాబట్టే నేను ఇట్లా చెప్తున్నానంటే నీ పిల్లం వింటుంది వెళ్ళిపోతుందని నీకు అర్థం కావాలా? నువ్వు మంచోడు అయితే ఎందుకు వదిలేసి వెళ్ళిపోతుంది? అది మీకు అర్థం కావాలి కదా. అది మరి అంత చీప్గా ఆర్పిక్ తాగుతారా ఎవరన్నా? ఏమోనండి, నేను ఎందులోనో చూసాను అది చచ్చిపోయేదే అనేసి, సో అట్లా తాగాను. కానీ లైఫ్లో ఉన్న యాసిడ్ ఉన్న ప్రోడక్ట్స్ అయితే యూజ్ చేయకండి. అసలు చావు అనేది వద్దు బాబోయ్. బ్రతకడానికైతే మస్తు అంటే మస్తు ఛాన్సులు దొరుకుతాయి. మనకు తెలియదు. పిరికోల్లాగా ఉన్నంత వరకు మనకేమనిపిస్తుంది అంటే బ్రతికే అవకాశమే లేదేమో, ఇదే లాస్ట్ ఏమో అన్నట్టు అనిపించేసి ఆ భయంకి చచ్చిపోవాలనిపిస్తుంది. కానీ చావు ట్రై చేసిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే చావు కంటే ఈజీ బ్రతకడమే. చావు కంటే ఈజీ, చాలా చాలా ఈజీ బ్రతకడమే. ఏం చేసైనా బ్రతికి చూపించాలే తప్ప చచ్చిపోయి సాధిస్తే, నేను ఈరోజు చచ్చి ఉంటే ఏముంది, తను ఇంకొక పెళ్లి చేసుకుంటుండే, లేకపోతే ఇంకొక పర్సన్తో ఉంటుండే, పిల్లలు ఎటో పోతుండే, నేనే కదా పోతుండే, మా అమ్మ నాన్నకి నేనే లేకుండా పోతుండే. సో ఇప్పుడు మీకు ప్రజెంట్ రైట్ నౌ ఎవరు మంచి సపోర్టర్ ఉన్నారు ఇప్పుడు మీ లైఫ్లో? నా ఫ్రెండ్ సర్కిల్స్ ఉన్నారండి. బాగా ఒక 3-4 మెంబర్స్ అయితే బాగా క్లోజ్ ఉన్నారు. వాళ్ళతోనే వాళ్ళు ఉండబట్టే నేను నిజంగా ప్రాణాలతో ఉన్నానని కూడా నేను చెప్పుకోగలుగుతాను. ఎందుకంటే నేను కేవలం ఒక 5,000 పట్టుకొని కట్టుకున్న బట్టలతోనే పిల్లలతో ఇక్కడికి వచ్చేసాను. ఒక అక్క చెప్పుకోవాలి, పెట్టే వాళ్ళని, తిండి పెట్టే వాళ్ళని ఎప్పటికీ మర్చిపోకూడదు. ఈరోజు నేను అక్కకు కొంచెం డిస్టర్బెన్స్ వచ్చి దూరంగా ఉన్నా, కానీ తను తిండి పెట్టి తను ఒక 2 months నాకు షెల్టర్ ఇవ్వబట్టే నేను అట్లా గెటిన్ అయ్యాను. తర్వాత ఫ్రెండ్స్ సర్కిల్తో, ఫ్రెండ్స్ హెల్ప్ చేయడంతో అలా రూమ్ తీసుకొని పిల్లల్ని చూసుకుంటూ పార్లర్లు ఉన్న గోల్డ్ పెట్టేసుకొని అట్లా స్టార్ట్ చేసుకున్నా. సో నా ఇప్పుడు లైఫ్ అయితే హ్యాపీగా ఉందండి. ప్రజెంట్ ప్రశాంతంగా ఉంది. హ్యాపీ అని కాదు, టెన్షన్స్ లేవు అని చెప్పట్లే. ఎవ్రీ టైం మనీ టెన్షన్ ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే అన్ సీజన్ అప్పుడు మనీ టెన్షన్ ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తున్నారు, మనీ పరంగా కూడా హెల్ప్ చేస్తున్నారు. సో మీరు లైఫ్లో ఎదగాలి, సక్సెస్ అవ్వాలంటే ఒక గోల్ పెట్టుకుంటారు కదా, అంటే ఇన్ని ఇయర్స్ అని చెప్పేసి. సో మీరు మీ బంధువులకి మీ సక్సెస్ చూపించాలంటే ఎన్ని ఇయర్స్ పడుతుంది అనుకుంటున్నారు? 2 years అనుకుంటున్నాను. చాలా 2 years? ఖచ్చితంగా 2 yearsలో అయిపోతుంది. నేను గట్టిగా అనుకుంటున్నా. గట్టిగా అంటే గట్టిగా. ఏం చేద్దాం అనుకుంటున్నారు? పార్లర్ మీద అయితే అంత రాదు కదా, ఇల్లు కొని అంత అది చేశాను. అవునండి, ఇప్పుడు పార్లర్ మీద రాదు. ఇప్పుడు ఇట్లాంటి ఛాన్స్లు వచ్చినాయి ఇన్స్టాలోనే. నాకు ఇన్స్టా ఓపెన్ చేసినప్పుడు నార్మల్గా సరదాగా రీల్స్ చేస్తుంటే అప్పుడు చాలామంది నాకు చెప్పారు, మీరు ఇందులోని కూడా గట్టిగా ట్రై చేస్తే మీకు ఎవరో ఒకరు ఛాన్స్ ఇట్లా వేరే ప్రమోషన్స్ కానీ లేకపోతే చిన్నవి ఏవైనా అవకాశాలు కానీ ఇస్తే మీకు అందులో కూడా మనీ వస్తుందండి. అట్లా మీరు ఒక్కసారి ఫేమస్ అయితే కనుక, అట్లా ఫేమస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, మీకు కూడా దేవుడు అట్లా లక్కిస్తే ఏమో సంపాదించుకోవచ్చేమో అని చెప్పారు. సో అందుకని కొంచెం గట్టిగా ఎవరు ఎన్నంటున్నా, అసలు నేను ఒక్క మాట అంటే కూడా తీసుకోలేను, నేను
వీళ్ళు ఇన్నంటూనే నేను పడుతున్నానంటే నాకే విచిత్రంగా ఉంది. సో మీ సైడ్ ఇలాగే ఉంటుందా స్లాంగ్, లేకపోతే హైదరాబాద్ వచ్చాక మీ స్లాంగ్ మారిందా? లేదండి, నాది ఫస్ట్ నుంచి ఇంతే. జనరల్ అటు సైడ్ స్లాంగ్ వేరు ఉంటుంది కదా మీ సైడ్? ఏమో కానీ నాది ఫస్ట్ నుంచి ఇదే మాట్లాడే తను ఉంటుంది. ఓకే, మీ ఫాలోవర్స్కి, మీకు బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి, గుడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? గుడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు ఎప్పుడు నన్ను బాగా అర్థం చేసుకునే వాళ్ళు మాత్రమే నాకు గుడ్ కామెంట్స్ పెడతారు, నేను బాగుండాలని కోరుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి నేను చెప్పేది నా కళ్ళల్లోనో లేకపోతే నా మాటల్లోనో నిజాయితీ తెలుస్తుంది కాబట్టి వాళ్ళు నా మంచి కోరుకుంటున్నారు. బ్యాడ్ కామెంట్స్ అంటే వీళ్ళకి పని పాట ఉండదు. ఫస్ట్ థింగ్, వీళ్ళ ఇంట్లో బొక్కలు కప్పుకోవడం వీళ్ళకి చేత కాదు, పక్కనోడిది మాత్రం ఖచ్చితంగా చూసి తీరుతారు. ఎప్పుడెప్పుడు ఎదుటోళ్ళ మీద నిందలేద్దామా, ఒక మాట మాట్లాడతాము, ఆ మాటకి అర్థం ఏంటో తెలుసుకోవాలా, ఆ పిల్ల ఎందుకు అంటుంది, ఏం చేస్తుంది, వెనకేంటి ముందేంటి తెలుసుకొని ఒకరికి కామెంట్ చేసినా ఓకే. అట్లా కాదు, వీడికి దోచింది ఏదో చేతిలో నా ఫోన్ ఉంటుంది, ఫోన్కి టైప్ చేసుకోవాలా, కామెంట్ చేసి పడేసేయాలా, మనకేముంది ఫేక్ ఐడి, ఎవరమో అన్నోన్ పర్సన్, మనకేం పిక్కుతారులే అన్నట్టున్నారు. కానీ సైబర్ ఉంది, గట్టిగా ట్రై చేస్తే సైబర్ వాళ్ళు కూడా పోలీసులు సపోర్ట్ చేస్తారు. పోలీసులకు మేము కానీ కంప్లైంట్ చేస్తే ఇట్లాంటి వాళ్ళని కూడా బయటికి తీసుకురావచ్చు. కానీ అది వాళ్ళకి తెలియదు, ఎంతవరకు భరించగలుగుతారో అంతవరకు ఎవరైనా భరిస్తారు. ఏదో ఒక రోజు ఇలాంటి వాళ్ళందరూ బయటకు వచ్చేస్తారులేండి. సో మీ ఫ్రెండ్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? చాలా 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 థ్యాంక్స్ అండి. నా ఫ్రెండ్స్కి అయితే వాళ్ళ రుణం నేను తీర్చుకోలేను. కొంతమంది అంతలా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ జన్మకు వాళ్ళ రుణం నేను తీర్చుకోలేను, కానీ వచ్చే జన్మకి ఏదో ఒక మీ అక్కనో మీ చెల్లెగానో ఎవరిగానో పుట్టి మీ రుణం తీర్చుకుంటా. ఇప్పటికైతే మీరే నాకు ఈ లైఫ్ ఇస్తున్నారు. మిమ్మల్ని మాటలతో పొడిచే మీ బంధువులకి చుట్టాలకి అన్నది నా లైఫ్లో మీ మొహాలు చూడాలని నేను అనుకోవట్లేదు. నా ఎదుగుదలే మీకు నేను చూపిస్తా. నన్నన్న ప్రతి ఒక్కరికి నేనేంటో ప్రూవ్ చేసి మరీ చూపిస్తా. ఎదిగిన తర్వాత నన్ను గుర్తుపెట్టుకోండి, ఇప్పటికీ గుర్తుపెట్టుకోండి, ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి నన్ను. మా అమ్మ నాన్నకి, అమ్మ మీరు చాలా చెప్పారు, నేను వినలేదు. ఏ రోజు మీ మాట నేను వినలేదు. నా లైఫ్ని నేనే కోరుకొని సర్వనాశనం చేసుకున్నాను. మీకు ఇలాంటి కూతురు ఇంకొక జన్మకైతే ఉండొద్దు. ఇప్పుడు మీరు ఎంత ప్రాబ్లమ్స్లో ఉన్నా హెల్ప్ చేయలేకపోతున్నాను. ఏదో ఒక రోజు ఉన్నప్పుడు మీ విలువ తెలియట్లేదు. సారీ అమ్మా. నాకేడుపు వస్తుంది మేడం మీరు ఏడుస్తుంటే. అమ్మా, ఏ రోజు వాళ్ళ మాట నేను వినలేదు.